ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఏపీ తెలంగాణలోని 14 ప్రాంతాల్లో అధికారుల సోదాలు. ఆయన ఇంట్లో రూపాయలు 38 లక్షల నగదు, 60 తులాల బంగారం, ఆభరణాలు స్వాధీనమంట. గట్కేసార్లో 5 ప్లాట్లు, షామీర్పేటలో విల్లా, 2 బ్యాంక్ లాకర్స్ గుర్తింపు, 17 ప్రాపర్టీల డాక్యుమెంట్ సీజ్. సాహితీ ఇన్ఫ్రా కేసులో భారీగా అవినీతికి పాల్పడ్డట్టు గుర్తించిన అధికారులు. ప్రభుత్వం లెక్కల ఆధారంగా 3.5 కోట్ల ఆస్తులు బహిరంగ మార్కెట్లో 40 కోట్ల పైనే అంట. ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ స్వాధీనం చేసుకున్న నగదు, డబ్బులు అంట. సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ వాళ్ళకు చిక్కారు. అవినీతి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి హైదరాబాద్, వైజాగ్, అనకాపల్లి, నర్సీపట్నం సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ అశోక్ నగర్లోని ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లలో పాటు సిసిఎస్లోని చాంబర్లో తనిఖీలు చేశారు. ఆయన ఇంటి నుంచి రూపాయలు 38 లక్షలు, 60 తులాల బంగార ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గట్కేసార్లో 5 ప్లాట్లు, షామీర్పేటలో విల్లాతో పాటు 2 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. మొత్తం 17 ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.5 కోట్లు, బహిరంగ మార్కెట్లో 40 కోట్ల పైనే అని అంచనా అంట. సో ఏసీపీ ఉమామహేశ్వరరావు ఎవరైతే ఉన్నారో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సంబంధించిన ఆయన, సో ఆయన పైన ఏసీబీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో దాదాపు 38 లక్షల రూపాయలు నగదు దొరికిందంట, 60 తులాల బంగారం దొరికిందంట. ఈయన ఏసీపీ ఉమామహేశ్వరరావు అనే కాదు, గత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ కనుసంధంలో పనిచేసిన ఈ పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆనాడు మాలాంటి వాళ్ళం ఎక్కడన్నా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే రూడ్గా బిహేవ్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు, మంత్రుల మెప్పు కోసం ఎవరైతే అధికారులు ఊడిగం చేశారో వాళ్ళందరి ఆస్తులు బయటకు పెడితే గిట్టే ఉంటుంది. ఈయన దగ్గర 38 లక్షలు, 60 తులాల బంగారం దొరికింది. అంతకు మించి స్థాయిలో దొరికే అవకాశం ఉంటుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎప్పుడు కేసీఆరే అధికారంలో ఉంటాడు, మార్పు వచ్చే అవకాశం ఉండదు. కేసీఆర్ కాకపోతే కేటీఆర్ కాకపోతే హరీష్ రావు కాకపోతే కవిత కాకపోతే వాళ్ళ కుమారులు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మేము సేఫ్ జోన్లో ఉంటాం అనుకోరు. ఏమైంది, ఇప్పుడు మార్పు వచ్చి ఒక్కొక్కటి అధికారి ఇట్లా బయట దొరకబట్టే ఇట్లా చర్యలు తీసుకుంటే, ఇట్లా అరెస్ట్ల పర్వం కొనసాగితే ఇప్పుడు పనిచేస్తూ ఉన్న ఈ గవర్నమెంట్ కన్సర్న్లో పనిచేస్తూ ఉన్న పోలీస్ వ్యవస్థ కాస్త కంట్రోల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి, పొలిటికల్ లీడర్లు ఎవరూ లేరు. మీడియాకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడి. మొత్తం 100 మంది పాల్గొన్నారంట. బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చాక చర్యలు, 5గురిని అరెస్ట్ చేశామని ప్రకటన అంట.